ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ, నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి భారతీయుడు గర్వంగా జరుపుకునే పండుగ స్వాతంత్ర్య దినోత్సవం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఈ పండుగను దేశమంతా ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. దాదాపు 200 సంవత్సరాల పాటు మన దేశం బ్రిటిష్ పాలనలో ఉంది. ఆ సమయంలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు, స్వేచ్ఛ లేకుండా జీవించారు. కానీ మన స్వాతంత్ర్య సమరయోధులు ధైర్యంగా పోరాడి అనేక త్యాగాలను చేసి మనకు స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారు. చివరకు 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం స్వాతంత్ర్య దేశంగా నిలిచింది. మన జాతీయ జెండా తిరంగా అని పిలుస్తారు. ఇందులో 3 రంగులు ఉంటాయి. కాషాయం ధైర్యం త్యాగాన్ని సూచిస్తుంది, తెలుపు శాంతి సత్యాన్ని సూచిస్తుంది, ఆకుపచ్చ అభివృద్ధి ప్రకృతిని సూచిస్తుంది. మధ్యలో ఉన్న అశోక చక్రం ఎల్లప్పుడూ ముందుకు సాగమని తెలియజేస్తుంది. మన దేశం వ్యవసాయం, విజ్ఞానం, అంతరిక్ష పరిశోధనలు, క్రీడ, వైద్య రంగాలలో మంచి అభివృద్ధి సాధించింది. కాబట్టి విద్యార్థులమైన మనం కూడా బాగా చదవాలని, నిజాయితీగా ఉండాలని, సమయపాలన పాటించాలని, పెద్దలను గౌరవించాలని, మంచి అలవాట్లు దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందనం.